సో టోటల్ గా ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ గా లేరన్నమాట. అందరికీ డిఫెక్ట్లే. నో 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 యు ఆర్ మిస్టేకెన్. Huh? ఏ డిఫెక్ట్ లేని పర్సన్ అక్కడ ఉన్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ ఆర్య, యువర్ టీమ్ లీడర్. He is decent, sincere, intelligent. కనీసం అమ్మాయిని కూడా చూడరు. I'm Shanti, maniac depression. డీప్లీ ఇన్ లవ్ విత్ ఆర్య. Mr. Perfect. అది చెప్పాల్సింది మీరు కాదు, నేను. ఎక్కడ మీ మిస్టర్ పర్ఫెక్ట్? You're right. He is Mr. Perfect. Hey, hold on. Oh. Thank you. Hi, morning. గీత. మీ టీమే. కొత్తగా జాయిన్ అయ్యాను. సాఫ్ట్వేర్ ఆఫీస్లో టీమ్ లీడర్స్ అమ్మాయిల్ని హ్యారస్ చేయడం కామన్ అని నాకు తెలుసు. కానీ అందరూ చెప్పారు మీరు చాలా డీసెంట్ అని, సిన్సియర్ అని, అమ్మాయిల్ని కనీసం కన్నతైనా చూడరని. వాళ్ళు చెప్పారని కాదు, నేను చూడగానే అనుకున్నా మీరు పర్ఫెక్ట్ గై అని. మీకు లెఫ్ట్ అంటే భయం కదా. చూసారా ఎలా కనిపెట్టేశానో? మిస్టర్ పర్ఫెక్ట్ కొంచెం డిఫెక్ట్. ఎనీవే, మీలాంటి టీమ్ లీడర్ దొరకటం విత్ స్మాల్ డిఫెక్ట్ ఐఎమ్ వెరీ లక్కీ. హలో, నేను మిమ్మల్ని పొగడాను, కనీసం రియాక్షన్ కూడా లేదు. శాంతి, ఏంటి? ఆర్య నాకు ముద్దు పెట్టాడు. ఇంకా హక్ చేసుకున్నారా? ఐ లవ్ యూ చెప్పాడా? నీకు కామెడీగా ఉందా? ఫస్ట్ టైం ఆర్యని చూసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. ముద్దు పెట్టినట్లు, హక్ చేసుకున్నట్లు. నాకే కాదు, ఆర్యని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఏ గీత కూడా ఆర్యకి ఫ్లాట్ అయిపోయిందంట. లేదు శాంతి, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఎస్, వీడింతే, అందరినీ డిస్టర్బ్ చేస్తాడు కానీ ఎవ్వరికి పడదు. చూడు గీత, ఎందుకంటే ఆర్య పర్ఫెక్ట్ అంతే. అంటే నాదంతా ఇమాజినేషనా? కాదు, హెల్యూసినేషన్. ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఆర్య ముద్దు పెట్టాడా? ఇదొక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. ఎటు ఎవరిలా? లక్కీగా ఆర్య ముద్దు పెట్టుకున్నాడన్నావు కాబట్టి నీ జబ్బు ఈజీగా కనిపెట్టగలిగాను. లేదు సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓకే ఓకే ఓకే. ఆర్య ముద్దు పెట్టుకునేటప్పుడు ఎవరైనా చూసారా? గీత కూడా చూసుంటది సార్. ఎందుకంటే జనరల్ గా టైంలో ఎవరైనా కళ్ళు మూసుకుంటారు కదా సార్. నువ్వు మూసుకో. గీత, ఐ విల్ ఆస్క్ యూ 2 questions. ఓకే, స్ట్రైట్ గా సమాధానం చెప్పాలి. నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? నా మాట నమ్మండి సార్, నిజంగా ఆర్య ముద్దు పెట్టాడు. ఓ, ఆర్య నిన్ను ముద్దు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఓకే ఓకే. మరి కోపంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? సార్, నాకు కోపం వస్తుంది. ఏంటి? నాకు కోపం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుందా? రెక్కాలనిపిస్తుందా? ఏదైనా చేసేయాలనిపిస్తుందా? ఏం చేయాలనిపిస్తుంది? సెల్ ఫోన్ బద్దలు కొట్టాలనిపిస్తుంది అనుకోండి సార్. నీది 9th floor కదా? అవును సార్. వెళ్ళిపో. పర్లేదు సార్. We take the profit gain percentage and we take the Excuse me, percentage sir? of